హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మిథున రాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం అనేది కనిపించక కొంత ఇబ్బంది పడతారు. అలాగే సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారంన సమస్యాత్మకమైన వాతావరణాన్ని ఎదుర్కొంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి స్థానచలన సూచనలు అయితే తప్పవు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు దైవ దర్శనం చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారు ప్రయాణాలలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. అలాగే మీ యుక్తి కొన్ని వ్యవహారాలలో పనిచేయకపోవచ్చు. అలాగే మిథున రాశి వారికి బంధువులతో లేనిపోని తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక స్నేహితులు కూడా మీ పట్ల వ్యతిరేక భావంతో ఉంటారు ఈరోజు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఈరోజు అసంతృప్తినిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరిన్ని బాధ్యతలు అప్పగించబడతాయి. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క అంచనాలలో పొరపాట్లు దొరికే అవకాశం అయితే కనిపిస్తున్నందున ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు విద్యార్థులు లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళలు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.